అదేవిధంగా భగవద్గీతలో కూడా రెండు విజ్ఞప్తులు ఖచ్చితంగా ఇది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు. మనం చాలా రకాలైనటువంటి పండుగలు అంటే వినాయక చవితి కావచ్చు, దసరా కావచ్చు, రేపు వచ్చేటువంటి దీపావళి కావచ్చు, కార్తీక మాసం కావచ్చు, రేపు సంక్రాంతి పండుగ ఏదైనా సరే దయచేసి మనం పూజలు చేసేటువంటి ఎంత శ్రద్ధగా చేస్తామో, మనం పాటించేటువంటి నియమం ఎంత శ్రద్ధగా పాటిస్తామో, అన్యమతస్తుల దగ్గర మనం కొనేటువంటి వస్తువుల యొక్క ప్రభావం అనేటువంటి తగ్గించుకోండి దయచేసి. అంటే అది పూల షాపులు కావచ్చు, పళ్ళ షాపులు కావచ్చు, ఏదైనా సరే అన్యమతస్తుల దగ్గర కొనేటువంటి. ఎందుకంటే ఒక క్రిస్టియన్ దగ్గర మీరు సామాన్లు కొనుక్కుంటూ వాడు చర్చికి ఇచ్చే దశమ భాగాలు పెరుగుతున్నప్పుడు నువ్వు కొని మీ ఇంట్లో పూజ చేసుకున్నది ఏ పెద్దగా ఉపయోగం లేదండి. నేను అలా చెప్తున్నాను, ఎవరికైనా బాధ అనిపించినా చెప్పినట్టు ఉన్నా ఎలాంటి నష్టం లేదు. కానీ దయచేసి సనాతన ధర్మం బతకాలంటే ఆ చిరు వ్యాపారాలు మన ధర్మంలో ఉండేటువంటి చంద్ర పామలు ఎందరో కూలీలు ఉండేటువంటి వాళ్ళు చాలా మంది రోడ్ల పైన పెట్టుకొని మన ధర్మం కోసం, మన పండుగల కోసం చాలా మంది ఇంకా ఇప్పటికీ కూడా పనిచేసేటువంటి వాళ్ళు కొన్ని వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరూ బతికితే సనాతన ధర్మం అనేటువంటిది ఖచ్చితంగా ఇంకా బతుకుతుంది. మనం చాలా పండుగలు చేస్తుంటాం. ఆ పండుగలు చేసేటువంటి సమయంలో దయచేసి అడిగి కొనాలి, ఏం నష్టం లేదండి. అడిగి మనల్ని చంపుతున్నప్పుడు అడిగి కొనడంలో నష్టమే లేదు. నువ్వు హిందువు కాదా అని అడిగి డైరెక్ట్ గా కోసేస్తున్నారు మనల్ని. కాబట్టి నువ్వు అడిగి కొనడంలో ఎలాంటి నష్టం లేదు. అలా ఎవరైనా నష్టం అనుకున్నా కూడా మనం వాళ్ళతో చుట్టరిగా చేయాల్సినటువంటి పని కూడా ఏం లేదు. దయచేసి హిందువుల దగ్గర కొనేటువంటి ప్రయత్నం చేయండి. ఆ హిందువుల దగ్గర కొనేటువంటి ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో వాళ్ళు బాగుంటే ధర్మం బాగుంటుంది. మీ అందరికీ గుర్తుంటుందో లేదో, చాలా ప్రాంతాల్లో ఇక్కడ నుంచి గిరిజన గ్రామాలు, చాలా గ్రామాలు, కొన్ని వందల గ్రామాలు తిరుగుతున్నటువంటి గ్రామంలో ఇంట్లో తినడానికి తిండి లేక కూలీకి వెళ్తేనే తప్ప వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు అనేటువంటివి లేకపోయినా కూడా ధర్మాన్ని పట్టుకొని ఇప్పటికీ బతికేటువంటి కొన్ని వేల కుటుంబాలు అనేటువంటి ఇంకా ఉన్నాయండి. బియ్యం సంచుల కోసమో, వేల రూపాయల డబ్బుల కోసమో మతం మారి వైట్ కాలర్ జాబులు చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడే బయటికి, అంటే పేరుకు ఒక కులము, అక్కడ అనుభవించేటువంటి కులము, రిజర్వేషన్ ఇంకొక కులం అనుభవించేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ స్వచ్ఛంగా ఇప్పుడు కూడా సనాతన ధర్మాన్ని పట్టుకునేటువంటి వాళ్ళని మనలాంటి వాళ్ళు కొంతమందినా, అంటే పండుగలు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు ఇస్తే వాళ్ళని డబ్బులు తీసుకోరండి, లేదా 10,000 ఇస్తే వాళ్ళని డబ్బులు తీసుకోరు. వాళ్ళు తెచ్చినటువంటి సామాన్లు మనం కొనుక్కుంటే వాళ్ళకు 4 రూపాయలు డబ్బులు వస్తాయి. ఆ విధంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. పూల షాపులు మనం ఏం కొనక్కర్లేదు. ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది. ఆ కార్తీక మాసంలో మీరు కొనేటువంటి కిరాణా షాప్ వాడు కావచ్చు, పండ్ల షాప్ వాడు కావచ్చు, కూరగాయల షాప్ ఏమైనా సరే హిందువులు ఉండేటట్టుగా చూసుకొని ఆటోమేటిక్ మీరు ధర్మానికి కొన్ని వేల రెట్లు సహాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. అందరి ఇంటి లేదు, ఏం లేదు. దయచేసి ఇది మాత్రం మీ గుండెల్లో పెట్టుకొని మీ ఇంట్లో ఒక సభ్యుడిగా చెప్తున్నాం, తప్పకుండా ఆచరించండి. దీని ఫలితం ఉత్తరోత్తర చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు